అయితే గుడి లోపల అనమాట. సో మనకు ఫ్రీ దర్శనం వచ్చేసి ఇట్లా ముందు నుంచి వెళ్ళిన తర్వాత ఫేమస్ కదా ఇది, స్పెషల్, వెరీ స్పెషల్. ఇప్పుడు అన్నీ కార్లు ఇప్పేసినాం. మళ్ళీ ఎందుకు ఆడ మళ్ళీ పేమెంట్ చేయాలా. సో గైస్, నిన్న నైట్ అయితే మ్యారేజ్ అయితే అయిపోయింది. మ్యారేజ్ అయిపోయిన తర్వాత మ్యారేజ్ అయిపోయి కూడా ఒక 1:30 అయిందనమాట మ్యారేజ్ అయిపోయే వరకు. సో మేము ఏం చేసినామంటే మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఒక 1.5 అవర్ అట్లా 2:30 వరకు అలా వెయిట్ చేసి 2:30కి స్టార్ట్ అయిపోయినాం. ఈ జంగల్లో బయటికి రావాలంటే చాలా టైం పట్టింది అనమాట. చూసుకుంటూ రావాల్సి వచ్చింది. రోడ్డు బాగాలేదు, నిన్న మీరు చూసారు కదా. సో ఆ నుంచి చూసుకుంటూ బయటికి వచ్చినాం. బయటికి వచ్చేసి డైరెక్ట్ నైట్ అన్నవరం, డైరెక్ట్ మనకి అన్నవరం అక్కడ నుంచి ఆ ఊరు నుంచి 14 కిలోమీటర్స్ ఏమో వచ్చింది. 14 వచ్చింది అన్నవరం ఆ నుంచి, ఎక్కువ వచ్చిందా ఆ నుంచి 24, 26, 36 సంథింగ్ ఏదో వచ్చింది. ఆ నుంచి ఆ ఊరు నుంచి అన్నవరం అంతుండే ఒక 2 అవర్స్ ఏమో పట్టింది. 4:40కి అన్నవరంకి చేరినాం అనమాట. అన్నవరం స్టార్టింగ్లో చేరి ఎవరికి నిద్ర లేవు. 2 డేస్ నుంచి సరే నిద్ర, నిన్న నైట్ నిద్ర లేదు, ఈరోజు నైట్ నిద్ర లేదు. ఏం చేసినాం, 4:30కి వచ్చేసి మన అన్నవరం స్టార్టింగ్లో బండి ఒక సైడ్ కాపుకొని కార్నే 4 పడుకొని ఇగో ఇప్పుడే టైం వచ్చేసి 8 అవుతుంది. 8 o'clockకి పైకి వచ్చినాం. ఓ 50 రూపాయలు టికెట్ తీసుకొని పైకి అయితే వచ్చినాం. పైకి వచ్చి ఇక్కడ కార్ పార్కింగ్ చేసినాం. సో మనకి ఇక్కడ స్నానాలు ఏడే చేస్తారో కూడా తెలియదు. ఇప్పుడే బట్టలు గిట్లా దొరుకుతున్నాం. బట్టలు గిట్లా దొరుకుని పోయి స్నానం చేసుకొని దర్శనం చేసుకున్న తర్వాత డైరెక్ట్ మళ్ళీ పెళ్లి కొడుకోవాలి ఇంటికి అయితే పోవాలా. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే దర్శనం తీసుకున్న తర్వాత వీడియో అయితే స్టార్ట్ చేస్తా. పైన లోపల వీడియో తీసుకొని ఇస్తారో లేదో తెలియదు. ముందు 7 దాకా తీసుకొని ఇస్తే ఆడాక వీడియో అయితే తీస్తా. ఇక దాని తర్వాత చూద్దాం. సో గైస్, స్నానం అయితే చేసేసినాం. సో మనకి ముందు స్నానాలు ఏడేయాలో తెలియదు అనమాట. మనోడు మొన్న వచ్చిన అన్నాడు, చేపిస్తా అన్నాడు, ఆడునే ఈడునే అన్నాడు. పైకి వచ్చిన తర్వాత అడగాల చేయాలి అది అన్నాడు. ఏం చేసినాం, ఇక అడుగుదామని చెప్పేసి పైకి అయితే వచ్చినాము. ఇక పార్కింగ్ వచ్చి 300 అంటాడు, ఇక మళ్ళీ స్నానాలు వచ్చి 500 అంటాడు. ఏందో అనకే అర్థం కాలేదు. సో ఇక ఫ్రెండ్స్, మంచిగా ఫ్రెష్ అయితే అయిపోయినాం, స్నానం అయితే చేసుకున్నాం, దర్శనంకి పోతున్నాం. ఇప్పుడు దర్శనం పోయిన దగ్గర బ్లాగ్ తీనిస్తారా లేదో తెలియదు, కెమెరాలు ఫోటోలు ఇలా ఇది అలా ఉందో లేదో తెలియదు. సో ఎంతవరకు వీలైతే అంతవరకు వీడియో అయితే తీస్తా. తర్వాత వీడియో అయితే కంటిన్యూ చేద్దాం. ఏంది పైకా టెంపుల్ ఏడు శివ ఇప్పుడన్నా కరెక్ట్ తెలుసారా చెప్పరా? నేను ఆటోలో వచ్చిన ఆటోలో నీకు రూట్ తెలుస్తుంది చూడాలా. మళ్ళీ ఏం చేస్తున్నావు, పండుకున్నావు దర్శనం పోయేటప్పుడు. సో గాయస్ తెలుసు, మేమైతే ఇక పోతున్నాం. ఇది వచ్చేసి దర్శనానికి దారంట. పైకి పోయిన తర్వాత ఇంకా గోపురాలు అయితే కనిపిస్తలేవు. ఇప్పుడైతే బై వాక్ పోతున్నాం. చెప్పులు అన్నీ కార్లు ఇప్పేసినాం. మళ్ళీ ఎందుకు ఆడ మళ్ళీ పేమెంట్ చేయాలా. ఫోన్లు పెట్టుకొని కూడా 10 రూపాయలు అంట. సో మన కెమెరా పెడతా, లేకపోతే జోబులో పెట్టుకొని వెళ్ళిపోతా. పైకైతే పోతున్నాం. అరే ఆటోలో ఉంటారు ఇంకా పైన కన్నా అయ్యో ఇదా బస్సు. స్వాగతం. వావ్, టెంపుల్ బాగుంది. చలో గైస్, మనమైతే డైరెక్ట్ టెంపుల్ దగ్గర పోయినాక అయితే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడైతే పైకి పోతున్నాం నడుచుకుంటా. సో గైస్, ఇది టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. బాగానే ఉన్నట్టు మంది, పంతులు చాలా సీరియస్ కోపం వస్తుంది. జనాలు పబ్లిక్ అంత ఎక్కువ ఏం లేరు. సో మనకి దర్శనం జల్దీ అయితే ఉండొచ్చు. లోపలైతే రష్ అనిపిస్తుంది, బయట అయితే ఎక్కువ ఏం లేదు. చూడాలి ఇంకా. అరే ఫ్యాన్ చూడరా ఎంత ఉందో. 2 ఫ్యాన్లు హాల్ మొత్తం కవర్ చేస్తున్నాయి, పెద్ద రెక్కలతోటి. యాదగిరిగుట్ట వచ్చినట్టు అనిపిస్తుంది జాతర. సో ఇదేనా ఎంట్రన్స్? అక్కడ నుంచి కూడా ఒక ఎంట్రన్స్ ఉంటుంది, ఆటో పార్క్. ఎటు నుంచి మనం ఇప్పుడు ఇట్లే పోవాల్సిందే. ఇక్కడ ఒక ఫోటో తీతే ఉంటుంది రా శివ. కౌంటర్లో అధర్మాన్ని అని చెయ్యగా యుగాన జగములోన పరిపరి విధాల్లోన విగడించే విక్రమ విరాట్ రూపమితడే. నైస్, ఎంట్రీ బాగుంది. ఇప్పుడు ఏం పెట్టమన్నా వాట్ హ్యాపెన్?
ఏందిరా ఫోన్ 200 టికెట్ ఇక్కడ తీసుకొని ఇట్లా ఎక్కినా అక్కడ కూడా ఉన్నాడు సెల్ ఫోన్లు పెట్టేదా? ఫోన్లు పెడదామా? ఈ వీడియో వద్దా ఇక? ఓ మై గాడ్, తుర్లాం. వావ్, నైస్ వ్యూ. ఇదైతే గుడి లోపల అనమాట. సో మనకు ఫ్రీ దర్శనం వచ్చేసి ఇట్లా ముందు నుంచి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనం కెమెరా అయితే డిపాజిట్ చేయాలా. సో లోపల తీసుకొని ఆప్షన్ లేదంట, దొరికితే మాత్రం అటే అంట. ఎందుకైనా మంచిది లోపల పెట్టేసి అయిపోతుందని. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ పట్టింది. 1 అవర్లో దర్శనం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం గోపురం ముంగట అయితే ఫోటోలు దిగామని చెప్పేసి ఆయనం అనమాట. సో ఫొటోస్ దిగేసి వెళ్ళిపోదాం ఈ నుంచి. అరే దిగిరా, నిల్చో. शिवा इधर एक फोटो लेंगे हम भी. हम खाना नहीं बता सकता, फोटोस नहीं बता सकता. టోకన్ ఇచ్చాడు. ఎంత అంట టికెట్? ఐ మీన్ ప్రసాదం ఎంత అంట? ప్రసాదం ఎంతరా శివ? 20 రూపీసా? ఇప్పుడు టికెట్ తీసుకొని మళ్ళీ లైన్ నిల్చోవాలా? సో ప్రసాదం కూడా లైన్ టికెట్ టోకన్ తీసుకొని ప్రసాదం తీసుకోవాలన్నమాట. రెండు ఉన్నాయి వీడు ఉందిగా ఏదో కూడా అంటావు వరి. అరే మీరు ఇద్దరు తీసుకురారు అందరు ఎందుకు? ఓకే, ఇది అన్నవరం ప్రసాదం ఫేమస్ కదా ఇది, స్పెషల్, వెరీ స్పెషల్. ఇదేంద్రా? ఇదేంది? మైసూర్ పాక. అదేంది? బావు, టేస్ట్ బాగుంది, అందుకే ఫేమస్ అయింది అన్నవరం. మంచి ఓపెన్ చేయి, కింద పడుతుంది. ఇదేంది? మైసూర్ పాక తిన్నావా? అచ్చా హే బాగుంది. మైసూర్ పాక్ కూడా బాగుంది. స్నాప్లో